బాబు ఏ గారు సామాన్ తెప్పించండి. పాల్గొన్న నగర పంచాయతీకి ఇంటి పన్నుల మీద వసూలు చేయడంలో ముక్కు పిండి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ, వీధి వాసులు ఎదుర్కొంటున్న దుర్గంధ భరితమైన వాసన నుంచి, విష కీటకాల నుంచి పూడికలు తీయడంలో శ్రద్ధ లేదు. అలాగే అనేక వీధుల్లో ఉన్నట్టు స్తంభాలే దర్శనమిస్తున్నాయి, లైట్లు మాత్రం వెలక్క మోగబోతున్నాయి. దీంతో రాత్రిపూట ఎటువంటి విషపురుగులు తిరుగుతున్నాయో తెలియని పరిస్థితి కూడా ఎదురవుతుంది. అందుకు మేము కమిషనర్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సిపిఐ పార్టీగా మీకు ఆ శ్రద్ధ ఉందని, మీకు అవార్డు రావడం తప్పేం లేదు, మా బాధ్యత మేము పడతాం, పన్నులు కడతాం. కానీ అంతే బాధ్యతగా మీరు కూడా వ్యవహరించి ఏవైతే కొలాయిలు రావడం లేదో నీరు, అలాగే కాలువలో ఉన్న పూడికలు తొలగించడం కానీ, ఈ తోటపల్లి కాలువలో అంటే ఏదైతే పూర్తి తుప్పలు డొంకలతో మూసిపోయిందో అవి కానీ, లేదా బుడతప్పల ఇంటి ప్రక్కనంటే ఒక నివాసంలో ఉంటే పునాదులు ఖాళీ స్థలంలో పెద్ద చెట్టు పెరిగిపోతుంది, అది ఏళ్ళతో కానీ పుడితే కానీ అవ్వదు. అందుకు అట్లాంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు పన్నులు వసూలు చేయడం కాదు, ఈ సమస్యలు కూడా పరిష్కరించాలి. సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు పాల్కొండ నగర పంచాయతీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మరి 7వ వార్డు 6వ వార్డు పరిధిలో తోటపల్లి కాలువ వస్తుంది పట్ట భూములకు ఇవ్వడానికి. ఆ కాలువలో పట్టణంలో ఉంటే మురికి నీరంతా పోవాల్సి వస్తుంది. దానివల్ల ఈరోజు బాగు చేయకపోవడంతో కుప్పలు డొంకలు ప్రధానంగా ఊటి అనేది విపరీతంగా బలిసింది. దానివల్ల ఆ తుప్పలు డొంకల్లో విపరీతంగా విష సర్పాలకి నిలయంగా మారింది. వీధి వాసులు భయభ్రాంతులు గురవుతున్నారు. మనం పాములు కొట్టాము, అది కూడా వీడియోస్ పెట్టాము. ఇదే క్రమంలో ఈరోజు వీధి వాసుల సమస్యకి పరిష్కారం సంబంధించి మేము కమిషనర్ దృష్టిలో పెట్టబోతున్నాం. ఒకటి, వీధిలో ఆ వీధికి సంబంధించి లైట్ ఉండేది, ఆ లైట్ అనేది ఆగిపోయింది, దాన్ని బాగు చేయమని చెప్తున్నాం. అదే సందర్భంలో 7వ వార్డు 4వ లైన్లో గత 2 సంవత్సరాల క్రిందట పబ్లిక్ కొలాయి పోయింది. ఆ కొలాయికి నీరు రావడం లేదు, నీరు రావాలని చెప్పి మేము అడిగితే ఏదైతే మీదని కొంతమంది మోటార్లు పెట్టడం వల్ల పబ్లిక్ కొలాయిలకి ఈ కొలాయికి నీరు అందడం లేదు. దానివల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది ఆ వీధి వాసులందరికీ ఎదురవుతుంది. ఈ నీరు లేక ఇతర వాసుల దగ్గరికి వెళ్ళి నీరు అడిగితే వాళ్ళు పట్టనివ్వడం లేదు. ఇట్లాంటి సమస్య అనేది రోజు తగులు తందరలో అవుతున్నాయి అక్కడ. అందుకే వాటికి తక్షణమే ఆ కొలాయిని కూడా బాగు చేయాలని, అలాగే 4 వీధులకి సెంటర్గా ఉన్నటువంటి తోటపల్లి కాలువ ప్రక్కనే ఏదైతే ఈరోజు అక్కడ ఉందో ఆ ఖాళీ స్థలంలో మరి గల్లబోరు కూడా తీర్చాలని చెప్పేసి, వేసవి దాహాలు తీర్చాలని, త్రాగునీరు పబ్లిక్ కొలాయి నుంచి వచ్చినవి కొద్ది గొప్ప వస్తున్నాయి, తగినంత రావడం లేదు. కొంతమందికి అసలు మోటార్లు కూడా లేవు. అందుకు ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి మన కమిషనర్ కూడా నమస్తే అండి, నా పేరు శోభారాణి అండి. మాది 7వ వార్డు 4వ లైన్లో ఉంటున్నాము. గత 2 సంవత్సరాలుగా మాకు వీధి కొలాయి నీళ్ళు రావట్లేదు. నెక్స్ట్ కాలువలేమో తవ్వేసి వదిలేశారు, 4 నెలలుగా వీధి కాలువలు తవ్వేసి అలా వదిలేశారు, గోతులు తవ్వేసి. నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడి కొత్త వీధి ఇంకే వీధో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. దయచేసి మాకు కొలాయిలు బాగు చేయించాల్సి ప్రార్థిస్తున్నాము. మాది 4 మాసాలు అయింది. చెత్తకొప్పల కొలాయి దగ్గర ఉంచారు, నీళ్ళు బాగా రావట్లేదు, వాసన వస్తుంది, లైట్ కూడా లేవు, అంతేనండి.